సభ్యత్వం వల్ల కళ్యాణ్ గారు డబ్బులు తింటున్నారు అని ఆపోజిట్ వాళ్ళు కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. సో వాస్తవం అవాస్తవం? ఆ తింటున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించండి. మరి నేను చెప్తున్నాం కదా, తింటున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, అంటున్న వాళ్ళకి కూడా అంటున్నాము. ఏమంటున్నాము? మా వాని మీద నిందలేస్తున్నారు. మీరు ఇంకా అనకూడదు, తిట్టామంటే తిట్టామంటారు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే తిడతారు. మరి ఇప్పుడు ఎందుకు తిడతారండి? మీరు దేనికి అంటారండి మమ్మల్ని? మేమన్నా మిమ్మల్ని పిలిచామా? మీ వైసీపీ కార్యకర్తలను వచ్చి చేరమన్నామా? చెప్పండి. మరి సిగ్గుసరం ఉండాలి కొంచెం అయినా. మరి అనవసరం అంటున్నారు కదా ఈ సభ్యత్వం వాళ్ళు. మీకు అవసరం లేదు, మాకు అవసరం కదా. ఇప్పుడు నేనే జాయిన్ అవుతా ఈ వారంలో. నన్నెందుకు నువ్వు అంటావు? నువ్వు చేరొద్దని నువ్వు అంటానికి ఎవరు? మా నాయకుడు చెప్పాడు, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, నాకు జనసేన పార్టీ అంటే ఇష్టం, నేను వెళ్ళి చేరతా. ఇదే మాట జగన్ గారు ఒక 1000 రూపాయలు నాకు ప్రతి కార్యకర్త ఇవ్వాలంటారు. మరి మీరు అప్పుడు ఇస్తున్నప్పుడు మేము వచ్చి ఎందుకు ఇస్తున్నారు, జగన్ గారు తింటారంటే మీరు ఏం చెప్తారండి సమాధానం? ఏం చెప్తారు చెప్పండి. మరి మా ఇష్టం, మా నాయకుడికి మేము ఇచ్చుకుంటాం అనరా? సభ్యత్వానికి డబ్బులు తీసుకుంటారండి, డబ్బులు తీసుకుంటున్నారు మేడం. అది ఎందుకంటే రేపు ఇంకొకరికి ఆధారపడటానికి ఆ డబ్బులు. అంటే ఈయన మన కార్యకర్త, ఓకే, ఆ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఈయన వాళ్ళు కూడా ఉంటారు. అందరి గురించి చెప్తున్నాను. ఎవరిని ఆయన కష్టపడి వచ్చిన వ్యక్తే. ఆయన కూడా సినిమాలు తీసుకొని సినిమా చేసి పేదవాళ్ళకే పెడుతున్నాడు. ఆయనేమి తినటానికో తినాలి అనుకుంటే ఈ స్టేట్లో ఉన్న నాయకుల దగ్గరికి ఎందుకు వెళ్తాడండి? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ఒక సొంతకం పెడితే ఇవ్వరా? అయితే రీసెంట్ గా హరీష్ శంకర్ మాట్లాడారండి ఒక ఈవెంట్ లో. ఎంతో మంచి మంచి యాడ్స్ వచ్చాయి, చాలా డబ్బులు సంపాదించుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యాడ్స్ కి దూరంగా ఉన్నారు అని ఒక వర్షన్. చాలా యాడ్స్ వచ్చాయి. అది ఆ టైంలో ఒక సెన్సేషనల్ నెంబర్ 1 స్టేజీలో ఉన్న యాడ్స్ అయ్యాన్ని. అలాంటి వ్యక్తి ఇప్పుడు జన సైనికుల్ని సభ్యత్వం తీసుకోవడానికి డబ్బులు తీసుకోవడం ఏంటి అనే ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది. మరి తీసుకుంటాం అంటే వాళ్ళకి ఎందుకు బాధో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎందుకు అసలు అవసరం లేదు ఇవన్నీ. ఇప్పుడు ఒక నాయకుడు ఆలోచన ఏంటో ఒక నాయకుడికే తెలుసు. అది ఇప్పుడు ఆయన ఏమన్నా ఇప్పుడు 400 ఇస్తున్నాడు, ఆ 400తో ఏమన్నా బిల్డింగ్లు కార్లు కొనుక్కున్నాడా, లేకపోతే ఏమన్నా లేకుండా కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నాడా, ఏమన్నా బైకులు కొనుక్కున్నాడా? నాకేం అర్థం. సో అంత డబ్బు పెట్టుకొని ఆయన సకరంగా మట్టి కుండలో అన్నం తింటున్నవాడు ఆయన. ఇప్పుడు ఆయనకున్న రేంజ్ మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఆయన అనుకుంటే ఆయన కొనాల్సిన అవసరం కూడా లేదు. ఆ బ్రాండ్ అంబాసిడరే కారు తీసుకొచ్చేసి మీరు తీసుకోండి సార్, మాకు అవసరం లేదు సార్, డబ్బులు కూడా అవసరం లేదు అనే స్థితిలో ఉంటాడు ఆయన.